వెల్కమ్ టు టాప్ 9 ఇటీ. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇన్షార్ట్గా చూసేద్దాం. తెలుగు 2 స్టేట్స్లోనే కాదు, మన పక్కనే ఉన్న కన్నడ స్టేట్స్లో కూడా సూపర్ స్టార్కు గట్టిగానే ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళే నెట్ఫ్లిక్స్ తీరుపై సీరియస్ అవుతున్నారు. గుంటూరు కారం కన్నడ డబ్బింగ్ చాలా నాసిరకంగా ఉందని, ట్రాన్స్లేషన్ మాత్రమే కాదు వాయిస్ కూడా సరిగా సింకింగ్లో లేదని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ సినిమా అంటే మరీ అంత చులకన అంటూ ఓటీటీ తీరును తప్పుపడుతున్నారు. ముక్కుసూటిగా ఫాట్ మని కొట్టినట్టు మాట్లాడే డైరెక్టర్ హరీష్ శంకర్ మరోసారి అదే పని చేశారు. ఈగల్ సక్సెస్ సెలబ్రేషన్కు వచ్చిన ఈ స్టార్ డైరెక్టర్ ఫిలిం జర్నలిస్టులపై, వారి కామెంట్స్ అండ్ న్యూస్లపై సీరియస్ అయ్యారు. తనపై గతంలో తాను రాత్రంతా మందు తాగుతున్నట్టు ఇండైరెక్ట్గా రాసిన ఓ న్యూస్ను గుర్తు చేసుకొని, ఇండైరెక్ట్గా కాదు దమ్ముంటే డైరెక్ట్గా నా ఫోటో పెట్టి నా పేరుతో రాయండి, సెటర్లు వేయండి అంటూ ఫిలిం జర్నలిస్టులపై గరమయ్యారు. అంతేకాదు తన మాటలతో సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నారు. సమంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. తిరిగి బ్యూటీ సినిమాల్లోకి వచ్చేస్తున్నారు. త్వరలో సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నట్టు తాజాగా చెప్పారు. 7 months జాబ్లెస్ గా ఉన్నానని, ఎట్ ప్రెజెంట్ తన హెల్త్ కూడా బెటర్ అయిందని, సో సినిమాలు చేసేందుకు ఇక రెడీ అంటూ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తన మాటలతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్న యానిమల్ మూవీ ఏదో రికార్డు క్రియేట్ చేస్తూనే ఉంది. ఆ రికార్డ్ కారణంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇక తాజాగా నెంబర్ 1 మ్యూజిక్ ప్లాట్ఫామ్ స్పాటిఫైలోనూ హిస్టరీ క్రియేట్ చేసింది. 50 కోట్ల సార్లకు పైగా యానిమల్ ఆల్బమ్ స్ట్రీమ్ అయినట్టు తాజాగా ఈ ప్లాట్ఫామ్ అనౌన్స్ చేసింది. ఇక ఇంత ఫాస్ట్గా ఈ రేంజ్కు చేరుకుంది ఒక్క యానిమలే కావడం ఇదో రికార్డుగా అంతటా హాట్ టాపిక్ అవుతుంది. నిన్నగాక మొన్నే పుష్ప 2 నుంచి ఓ పిక్ లీక్ అయినందుకు, అది కాస్త నెట్టింట వైరల్ చేసినందుకు ఐకాన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ పై సీరియస్ అయిన రష్మిక తాజాగా తను కూడా అదే పని చేశారు. పుష్ప 2 సెట్స్ నుంచి సింహం బొమ్మ పక్కనే నిలబడి ఉన్న డైరెక్టర్ సుక్కు ఫోటోను షేర్ చేశారు. వైరల్ అయ్యేలా చేశారు. దీంతో కొంతమంది బన్నీ ఫ్యాన్స్ ఈమెపై ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు నువ్వు చేసిందేంటో అంటూ దెప్పి పొడుస్తున్నారు. నువ్వు చేస్తే రైటు, మేము చేస్తే తప్ప అంటూ కౌంటర్ ఇస్తున్నారు. స్టార్ కపుల్ పెళ్లి కబుర్ ఎప్పుడూ సెన్సేషనే. రకుల్ జాకీ బగ్నాని పెళ్లి విషయంలో కూడా జరుగుతోంది అదే. ఎప్పటి నుంచో లవ్లో మునిగి తేలుతున్న ఈ జోడీ ఫిబ్రవరి 21తో 3 ముళ్ళ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. అయితే డేట్ ఇదే అంటూ వీరిద్దరిలో ఎవరూ అఫీషియల్గా చెప్పకపోయినా ఈ స్టార్ కపుల్ ఇన్విటేషన్ కార్డ్ బయటికి వచ్చింది. నెట్టింట వైరల్ అవుతోంది. పెళ్లి డేట్ ఫిబ్ 21 అని, వెన్యూ గోవా అని అందరికీ తెలిసేలా చేస్తోంది. హనుమాన్ మూవీ మరో మైల్ స్టోన్ రీచ్ అయింది. చిన్న సినిమాగా ఎన్నో లెక్కల మధ్య ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఎవ్వరి అంచనాలకు అందకుండా సూపర్ డూపర్ హిట్ అయింది. రికార్డులు క్రియేట్ చేస్తూ పోతుంది. ఇక తాజాగా 300 సెంటర్స్లో 30 రోజులు పూర్తి చేసుకుంది ఈ ఫ్యాంటసీ డ్రామా. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి టాలీవుడ్లో ట్రెండీ టాపిక్గా కంటిన్యూ అవుతోంది. మహేష్ జక్కన్న మూవీపై అందరిలో ఉంది క్యూరియాసిటీ. ఆ క్యూరియాసిటీ అందరినీ ఈ సినిమా వైపు చూసేలా, ఆరా తీసేలా చేస్తోంది. అందుకే అన్నట్టు ఈ మూవీ నుంచి మరో క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. ఈ మూవీలో మహేష్కి జోడీగా ఇండోనేషియా బ్యూటీ చెల్సియా ఎలిజబెత్ యాక్ట్ చేస్తున్నారన్నదే ఆ న్యూస్. దీంతో ఈ బ్యూటీ తెలుగు 2 స్టేట్స్లో వైరల్ అవుతోంది, హాట్ టాపిక్ అవుతోంది. సందీప్ కిషన్ తన లవ్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటి వరకు 3 అమ్మాయిలను సీరియస్గా లవ్ చేశానని, 3తో సంవత్సరాలు రిలేషన్లో కూడా ఉన్నానని, కానీ ఎందుకో వర్కౌట్ కాలేదంటూ కాస్త సాడ్గా చెప్పారు. తన మాటలతో ఇప్పుడు హార్ట్ బ్రేక్ అయిన యూత్కు బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయాడు.